ఇవాళ వీడియో మీ అందరికి తెలుసు కదా, లైక్ లాస్ట్ వీడియోలో మేము కొత్త మంచం కొన్నాము. సో ఇవాళ ఆ మంచం మా రూమ్లో ఫిక్స్ చేయాలి అని అంటే శివ ఆఫీస్ రూమ్లో లైక్ కిడ్స్ రూమ్లో ఉన్న మంచంని మేము కిందికి షిఫ్ట్ చేయాలి. మా రూమ్లో రౌండ్ మంచం పిల్లల రూమ్కి షిఫ్ట్ చేయాలి. సో పిల్లల రూమ్ లైక్ అంతా ఖాళీ అయిపోయాక మా రూమ్లో కొత్త మంచం ఫిక్స్ చేయాలన్నమాట. సో ఇక్కడ ఈ 3 చేంజెస్ అయితే జరుగుతాయి. ఫైనల్గా కొత్త మంచం ఎలా ఫిక్స్ చేసామన్నది అయితే నేను మీకు చూపిస్తాను. గుడ్ మార్నింగ్. ఇప్పుడే దీంట్లో నుంచి ఫుల్ ఆన్ కర్టన్స్ తీసామన్నమాట. మా పాత ఇంటి కర్టన్స్ అన్నీ కూడా ఈ 4 ర్యాక్స్లో నిండిపోయి ఉండే. అయితే మొత్తుకుంటున్నారు కొత్త కర్టన్స్ అని చెప్పి, వాళ్ళేదని. ఈ మంచం సపరేట్ చేయడానికి 4 సార్లు చేస్తున్నా కూడా రావట్లేదు. నెక్స్ట్ ఇంటికి కూడా రౌండ్ మంచమా? డైమండ్ షేప్ అంట అత్తయ్య. ఓ సపరేట్ చేశారా? వావ్. హరిని ఇదే నీ రూమ్ ఇవాటి నుంచి. నీ టాయ్స్, నీ బొమ్మలు, నీ చెత్త అంతా ఇక్కడే ఉంటది. మొత్తం చాక్లెట్ సిరప్. ఇంత పెద్దగా ఉందా రూము మంది? ఇంత పెద్దగా ఉందా రూము? కొన్ని రోజులు మంచం లేకుండా కింద పడిపోతున్నా. మరి అదే చెప్పా. ఇప్పుడు మా రూమ్లో కొత్త మంచం ఫిట్టింగ్ అవుతుంది. సో మొత్తం అయ్యాక మేము ఏమేం చేంజెస్ చేసాము, ఎలా ఉంటుందో అసలు చూడండి. కొత్త మంచం ఇప్పుడే స్టార్ట్ అయింది ఫిట్టింగ్. రూమ్ అంతా గ్రీన్ అండ్ వైట్. సెట్ అవ్వాలనే తెచ్చాం కదా. కరెక్ట్ టైంకి డాడీ వచ్చి అప్పుడు ఐకే రాలే డాడీ మన దగ్గర. ఇంకా అవును నీకు వచ్చుగా ఎంత నీట్గా చూడు. అప్పుడు చెప్పే నేను నా మాట ఎప్పటికైనా నాది గెలుస్తుంది. మీరు ఎవ్వరు ఏం చెప్పినా సరే వచ్చిందా? గెలిచింది. మా ఎందుకు ఇస్తాను వీళ్ళు అర్థం కాదు. మా అట్లా వేసి పాడు చేయకు. సో ఎస్, మా రూమ్లో రౌండ్ మంచం ఈ రూమ్లో వేసేసాము. అండ్ ఏసీ ఫిట్టింగ్ కూడా అయిపోయింది. కొంచెం ఈ పెయింట్ అది చేయించాలి. సో ఇదే కొత్త ఏసీ. దీన్ని మా రూమ్లో సెట్ చేసామన్నమాట. కానీ ఇది కూడా ఒక పెద్ద పనే. ఎస్, సో ఫైనల్గా ఈ రూమ్లో ఏసీ ఆ రూమ్కి షిఫ్ట్ అయ్యి ఇక్కడ ఒక కొత్త ఏసీ అయితే సెట్ చేశారు. అండ్ మంచం కూడా ఫైనల్గా సెట్ అయింది. కొంచెం అలవాటు అవ్వడానికి అయితే టైం పడుతుంది. సో కొత్త ఏసీ కొత్తది ఇది మొత్తానికైతే ఇవాళకి కుదిరిందనమాట ముహూర్తం. సో ఫైనల్గా అయితే కొనేసాం. కాబట్టి ఈ మంచం డీటెయిల్స్ అన్నీ కూడా నేను మీకు ఆల్రెడీ ఐకియా వీడియోలో చెప్పేశాను. కాబట్టి ఇంతకుముందు మీరు చూడనట్టయితే ఒకసారి మళ్ళీ చూసేయండి. ప్రైస్ అదంతా కూడా మనకి ఐకియాలో ఇంకా డిస్కౌంట్స్ అవి పెద్దగా ఏముండవు. కాబట్టి ఇప్పుడు ఏదో లైక్ సేల్ నడుస్తుంది అనుకుంటా. నాట్ ఆన్ కాట్స్, మ్యాట్రిసెస్ అండ్ పిల్లోస్ మీద కొంచెం 15% ఆఫ్ ఏదో సేల్ నడుస్తుంది. సో మేము వెళ్ళాము, అది కలిసి వచ్చింది కాబట్టి ఆల్ టుగెదర్ కొనేసామన్నమాట. సో ఐ హోప్ మీకు మా ఈ కొత్త ఫర్నిచర్ వీడియో నచ్చిందని అనుకుంటున్నాము. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మెయిన్గా బెల్ ఐకన్ని క్లిక్ చేయడం మర్చిపోద్దు. స్టే ట్యూన్ ఫర్ అమేజింగ్ వ్లాగ్స్. Bye-bye.